లోకేష్, నీ బ్రతుక్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలనా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఛాలెంజ్ విసిరేటువంటి వాడువా? ఈరోజు మీ నాయన ముఖ్యమంత్రిగా ఉంటే, ఈరోజు నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలే. విద్యా వ్యవస్థలో ఎవడైనా సరే నిన్ను తలదన్నేటువంటి వాడి రాష్ట్రంలో విద్యారంగ నిపుణుడు ఉన్నాడు. కాబట్టి అంత అహంకారంగా మాట్లాడడం కాకుండా ఏ ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. మేము అడిగేటువంటి ప్రశ్నలకి, ఈరోజు లక్షలాది మంది ఎవరైతే పరీక్షకు అప్పయ్యారో వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి ఈరోజు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో మీరు లేరు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం, అవినీతి సంపాదన కోసం ఈరోజు లక్షలాది మంది జీవితాల్లో ఈరోజు చీకటి వ్యాపింపజేసినటువంటి కుటుంబం మీదనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దానికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేక ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా యువత విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారంటే తట్టుకోలేక నేను జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మను. జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలే. మేము అడిగేటువంటి వాటికి సమాధానం చెప్పు. ఈరోజు కూర్చున్నటువంటి నిరుద్యోగులు అడిగేటువంటి దానికి సమాధానం చెప్పు. ఈ సమాజంలో ఉండేటువంటి విద్యావంతులు అడిగేదానికి సమాధానం చెప్పు. ఏమీ లేకుండా ఈరోజు ఏదో నేను డాంబికాలు బలకతాననేటువంటి ధోరణితో మాట్లాడడం, అహంకారపూరిత ధోరణితో మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఏంటి కొవ్వేంది? ఏం మాట్లాడుతున్నావు? లోకేష్ బాబు నీ బతుక్కి, లోకేష్ బాబు బతుక్కి అమ్మా ఎంతలో మనగాడు మాట్లాడినాడు. ఒక కల్తీ మద్యం చేసినోడు, ఒక నకిలీ పత్రాల్లో దొరికినోడు, ఒక కోర్టు ఫైల్స్ దొంగతనం చేసినోడు, పేదోళ్ల భూములు కొట్టేసినాడు, ఆవినేటిపాటిలో ఎస్సీల భూములు కొట్టేసినాడు, సర్వేపల్లిలో గిరిజన భూములు కొట్టేసినాడు, మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ పేయీలకి కోట్ల రూపాయల ఆస్తులు నకిలీ బినామీలకి కట్టబెట్టినోడు, అల్లుడి పేరుతో భూములు కొట్టేసినోడు, 100 కోట్ల రూపాయల ఆస్తి కొట్టేసినోడు రెండో అల్లుడి పేరుతో. ఆయన నీ బతుకేంటో చింతామణిలో అడిగితే చెప్తారు, నీ బతుకేంటో తోడేరులో అడిగితే చెప్తారు. లోకేష్ బాబుని నీ బతుక్కి అని మాట్లాడతావా? కొవ్వు ఎక్కువైపోయింది. బెరియాట్రిక్ సర్జరీ చేయించి కండలు గోయించుకున్నావు, మళ్ళీ కండలు పెరిగిపోయినాయి. ఏం చేస్తాం? కొవ్వు ఎక్కువైపోతుంది. తిని ఊళ్ళోళ్ళు డబ్బు, పేదోళ్ళు డబ్బు తిని. లోకేష్ బాబు ఎన్టీఆర్ మనవడు, ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఏమనుకుంటావు లోకేష్ బాబు అంటే? నీ మాదిరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్తను పట్టుకుని డాక్టరేట్లు తీసుకున్నాడా, పిహెచ్డీలు తీసుకున్నాడా? ఆయన బ్రాండ్ ప్రూవ్ చేసుకున్నాడు. లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేదానికి, తెచ్చేదానికి తండ్రి ముఖ్యమంత్రికి అండగా